వదిలిన మాటలు నిజంగా ఆ అమ్మాయి వింటే అర్థం కావాలి. ఎందుకంటే ఒక సాధువు వచ్చి మాట్లాడాడు అని అంటే ఈ సాధువుకి ఆ సాధువుకి ఏదైనా ఉండవచ్చు అని పరోక్ష మాట చాలా వచ్చింది కదా. వీళ్ళు ఒక ఆడతనం నుంచే మాట్లాడారు. వీళ్ళు ఒక సైకాలజీ విషయాలు అనేవి తక్కువ మాట్లాడి ఒక స్త్రీ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉందని మాట్లాడారు కదమ్మా. ఇప్పుడు ఈ స్వామి మాట్లాడింది ఏంటంటే చట్టపరంగా ఎలాంటి యాక్షన్లని మనం పాటించి ధర్మంగా ఉండాలి. అంటే ఇవన్నీ ధర్మమైన విషయాలే. ఇందులో బుక్స్ గానీ ఇంకెవరెవరు రాసిన శాస్త్రీయత అవసరం లేదు కదా. ఇప్పుడు ఎల్లూరి శ్రీనివాస్ విషయంలో ఒక సాధువులాగా నేను అడ్డుకోవడానికి ఎందుకు ముఖ్యమైన కారణం ఏంటంటే రుద్రాక్ష వేసుకొని చితాభస్మం రాసుకొని ఆ సిగ పెట్టేసుకొని హరహర మహాదేవ్ అన్న వర్డ్ వదిలేశాడు కదా. అలా సనాతన ధర్మంలో లేదు. ఇప్పుడు ఈ స్వామి ఏమడుతున్నాడు అంటే ఆయన దిగంబరంగా వచ్చాడు, వాళ్ళు అలాగే ఉంటున్నారు అంటున్నారు కదా. అలా రావడానికి అర్హత లేదని శాసనంలో ఉంది కదా. ఈయనకి ఏ అర్హత ఉన్నది రావడానికి ముఖ్యంగా? కాబట్టి ఏంటంటే వాళ్ళు వినాల్సింది ఆత్మార్పణం చేసుకొని మేము ఎవరినో ఏదో చేస్తామంటున్నారు కదమ్మా. ఇదంతా అవతల వ్యక్తిని ఈ అటెన్షన్ అంతా డైవర్ట్ చేయడానికి అని అందరికీ తెలిసిన విషయమే. గతంలో ఈ ముత్యాలమ్మ గుడి విషయంలో వచ్చినప్పుడు కూడా ఏం చేశాడమ్మా, ఆయన వదిలిన వర్డ్స్ కి ప్రభుత్వం ఆపింది ఆయనని. వేములవాడ గుడిని సుత్తె తీసుకొని కొడతానన్నందుకే అందరం వెళ్లి కాపాడాం. అంతేగాని ఈయన ఏదో మునగాడు వచ్చిండు కదా గుడిని కాపాడడానికి సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఆపలేరు. సుత్తె తీసుకొని పోయినుంటే ఆ రోజు ఎన్ని పడేటియో ఆ రోజు ప్రభుత్వాలు ఆయనని కాపాడాయి. ఆ రోజు మంగళగిరిలో కూడా అంత పెద్ద గొడవ అయినా పోలీస్ అధికారుల మీద చేతు పడ్డా కూడా ఈయన రుద్రాక్షలు వేసుకున్నాడనే ఈయన బయటకు వచ్చాడు కదమ్మా. ఆజాద్ గారు అడ్వకేట్ ఏం చేశారంటే హైదరాబాద్ కమిషనర్ గారిని కలిసి పోలీస్ అధికారుల దగ్గర నుంచి ఒక లెటర్ ఇచ్చారు. ఈయన ఎక్కడికైనా తిరగడానికి కొంచెం అనుమతులు ఇవ్వండి, కొంచెం చూడడానికి విచిత్రంగా ఉన్నాడు అని అంటే దాన్ని ఈయన ఉపయోగించుకుని చూసారా. పోలీస్ అధికారులను తిట్టారు, వాళ్ళ తల్లిదండ్రులు తిట్టాడు, వాళ్ళ ఇంట్లో వారం రోజులు అన్నం ఉండి ఆ ఇంట్లో ఉన్న అమ్మాయిని తీసుకెళ్లిపోయాడు. అక్కడనేమో ఆ మంచిర్యాలలో ఈ స్వామి చెప్పిన ఇంటి ఊర్లో అమ్మ ఆ దారే ఉండదు ఊరికి పోవడానికి. వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత క్షోభ మిగిలించాడు ఈ రోజు. వాళ్ళిద్దరు ముసలోళ్ళే. తర్వాత ఇక్కడ రాధికన్న అమ్మాయి కూడా ఏ స్త్రీ అన్న అమ్మ ఈ మొత్తం శాసనాలు మొత్తంలో నేను ఇది అనొచ్చి బయటకు చెప్పుకుంటుందమ్మా. వేశ్యాతనం చేసే స్త్రీ కూడా నేను వేశ్య అని చెప్పదు. మన శాస్త్రం అంత గొప్పది. పురుషుడే వెళ్తాడు మీరెవరు అని చెప్పడానికి కదా. అలాంటిది ఒక స్త్రీ వచ్చి 20-30 మంది ఛానళ్ల మధ్యలో నన్ను ఇలా మోసం చేశాడని చెప్తే ఈవిడ ఏమంటుంది, ఆవిడ ఫేక్ అని చెప్పి ఈవిడ అంటుంది వర్షిని. ఆ ఫేక్ అనేది ఏందో నువ్వు లైవ్ గా వచ్చి మీడియా ఛానల్లో మాట్లాడొచ్చుగా, పోలీస్ అధికారుల సమక్షంలో మాట్లాడొచ్చుగా. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అక్కడ చెప్తే అడ్రస్ ప్రకారం వస్తారుగా. పోలీసు వాళ్ళు అందరూ వెతుకుతున్నారు అనేది ఇన్ఫర్మేషన్ ఉంది కదా. సరే నేనంటే పరోక్షంగా మాట్లాడుతున్నా, మీరందరం మనం ఆయనకు అగేనిస్టే అనుకుందాం. మరి నువ్వు డైరెక్ట్ గా వచ్చి అధికారులు ఇచ్చారు కదా తల్లి. ఇప్పుడు మొన్న వెళ్ళాం మనము శారదా గారిని కలిసాం, అమ్మని ఉమెన్ ప్రొటెక్షన్ కమిషనర్ గారిని. ఆవిడ కూడా ఏం చెప్పింది, ఈయన పురుషుడు అని డిక్లరేషన్ ఇచ్చిందమ్మా. ఈయన గారి ఆధార్ కార్డులో ఏమున్నది, బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు అని చెప్పేసి ఫీమేల్ అని 1997 డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది. అవునా కదా. ఇప్పుడు ప్రభుత్వ అధికారం కూడా ఒక పేపర్స్ అన్ని తీసుకొని వస్తుంది అని అంటే ఆధారాలతోనే మాట్లాడుతున్నాం కదా మన అందరం. ఈయన ఎందుకు అలా మాట్లాడతలేడు, ఆ అమ్మాయి ఎందుకు ఆ విధంగా మాట్లాడుతుందనంటే ఈ స్వామి ఒకటే వర్డ్ వదిలాడు, వశీకరణాలని కొన్ని వనమూలికలు ఉన్నాయంటున్నారు కదా. ఈ వనమూలికల మత్తు వనమూలికలు మాత్రమే. ఆ ఒక్కటే ఏదైనా ఉన్నది అని అంటే ఆయన దగ్గర మత్తు ఇవ్వడం తీసుకోవడమే, కానీ మంత్రాలు యంత్రాలు ఈ చింతకాయలు ఏం లేవుతలే ఆయన దగ్గర. దానికైతే చాలా సాధువులు అందరూ ఉన్నారు. ఈ స్వామికి ఇప్పుడు చెప్పిన వాడు ఇంకోటి ఏంటంటే దిగంబరంగా తిరగడానికి వాళ్ళ రుజువులు ఉన్నాయన్నారు కదా. ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు కాశీ వాళ్ళు, బాంబే నుంచి, రాజస్థాన్ నుంచి, కాశీ నుంచి. ఇప్పుడు అది అఘోరాల అఖాడాల నుంచి వస్తుంది. అది అఘోరా పెళ్లి కూడా అయింది కదా ఇక్కడ శివరుద్ర గారు. ఆ పెళ్లి కూడా అఘోరి గురువు ఎవరో చేశారు. అఘోరి అలా ఉండదు తల్లి. ఇప్పుడు లైటే లేని ఆ ప్రాంతంలోకి వెళ్ళేసి ఆయన గారు నా గురువు, ఈయన గారు నా గురువు అనడం ఎంతసేపు. ఇప్పుడు మనందరం ఇంత ఛానల్లో ఉన్నాం. ఆ ఊర్లో కూడా నిజ నిజాలు తెలిస్తే వాళ్ళు రాణిస్తారా? ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు ఎందుకు వస్తలేడు? పుట్టిన ఊరికి రావడానికి మన మధ్యలో వచ్చి మాట్లాడడానికి ఏమున్నదమ్మా. మహా అంటే నలుగురము ఎగబడతామేమో. పెళ్లి ఇక్కడే చేసుకోకుండా అక్కడెక్కడో ఎందుకు చేసుకుంటాడు? మళ్ళీ అదేలా జరిగింది. మొదటి భార్య రాధికాన అమ్మాయి వచ్చిన రోజు ఈవినింగ్ జరిగింది అది. నేనేమన్నాను, ఒక సవాల్ ఏమొదలేమంటే పుస్తల తాడు లేదు ఆ అమ్మాయికి వర్షినికి ఈమె దగ్గర పుస్తల తాడు ఉంది అనగానే ఆ రోజు రాత్రి 11 గంటలకు వీడియో వదిలాడు. నువ్వు అంత తెగింపుగా ఎందుకు చేస్తున్నావు అలా? నువ్వు వదిలే ఆ మాటలన్నీ ఎంతమంది జీవితాల మీద ప్రభావం చూపిస్తున్నాయమ్మా. వాస్తవం కదా. నేను ఏంటంటే ప్రూఫ్స్ అని మాట్లాడాలి. ఒక చెక్ ఇచ్చాము అని అంటే చెక్ ఇచ్చిన వాళ్ళు అలా బయటకు వచ్చి ఏడుస్తారా? నన్నైతే కలిసారు కదా వర్షిని వాళ్ళ పేరెంట్స్. నన్ను పట్టుకొని ఎంతసేపు ఏడ్చాడో వాళ్ళ నాన్న. వర్షిని వాళ్ళ పేరెంట్స్ ఎగ్జాక్ట్ గా ఏం చెప్పారు మీకు? ఇప్పుడు ఇంటికి వచ్చి రావడానికి ముఖ్య కారణం వర్షిని అమ్మ. ఈ వర్షిని అమ్మాయి ఈ స్వామి చెప్పిన విషయం ఏంటంటే అక్కడెక్కడో బట్టల గురించి అని అందరూ బట్టలు వేయలేకపోతున్నారు ఆ గొడవలో. ఈయన గారిని బట్టలు వేయాలని ఆ డీసీఎంలో తొయ్యాలని గొడవ జరిగింది మంగళగిరిలో. జరిగినప్పుడు ఈ అమ్మాయి ఒకతే కొంచెం డేర్ చేసి ఆ బట్టలు వేయడం ద్వారా కొంచెము ఆ అమ్మాయి అందులో ఉన్న పాజిటివ్నెస్ చూడడం, తర్వాత ఇద్దరి మధ్యలో స్నేహం అనేది ఏర్పడడం చేత ఈ అమ్మాయి ఏం చేసింది, ఒక 2-3 రోజులు అన్ని మాట్లాడుకున్న తర్వాత ఇంటికి పిలవడం జరిగింది. అంటే అధికారికంగానే పేరెంట్స్ అందరికీ ఇలా తిరుగుతున్నది ఇలా పోతుందంటే పిలిచారు. కానీ ఇప్పుడు ఇందులో వర్షిని వాళ్ళ పేరెంట్స్ స్వార్థం ఉన్నది అని చెప్పేసి
10% నేను ఒప్పుకోగలుగుతా, 90% ఒప్పుకోలేము. ఆ వస్తువులు ఇప్పించారు, ఈ వస్తువులు ఇప్పించావు, ఆ వస్తువులు ఇచ్చావు అంటే నువ్వు ఏ స్వార్థం లేని ఎందుకు ఇప్పించావు? మరి ఇప్పించకూడదు కదా. ఆ అమ్మాయిని ఎందుకు తీసుకుపోయావు అంటే ఇది ప్రీ ప్లాన్. 3 కోట్ల చెక్ కూడా 3 కోట్ల చెక్ ఎందుకు ఇస్తారా? మధ్యలో వాళ్ళ మాట 3 కోట్ల చెక్ ఇచ్చిన వాళ్ళు బయటకు వచ్చి చెప్తారా? ఒక మాట వినాలి, అది చాలా తప్పదు. 3 కోట్ల చెక్ ఈ రోజు మంచి మంచి ప్రభుత్వ అధికారులకి అఫీషియల్ గా వేసుకోరమ్మా. దీంట్లో తీసుకెళ్లి అగోరి దగ్గర చాలా డబ్బు ఉంది, కోట్ల కోట్లు అన్నారు. మీరు నమ్ముతారా? అగోరి దగ్గర కోట్లున్నాయి, కోట్లు కూడా ఉండవచ్చును. ఇప్పుడు ఈ సామాన్ అన్నట్టుగా నేను ఒప్పుకుంటా ఈ విషయాలు. ఆ కార్లు అన్ని ఉండవచ్చేమో, బహుశా అట్లాంటిది ఉండదు. కార్లు కాకుండా కూడా అగోరి చాలా రిచ్, ఆయనకు చాలా ఇండ్లున్నాయి, కోట్లు కూడా ఆయన రిచ్ ఏం లేదు. వాడు బొంద వాడేం రిచ్, వాడు రిచ్ కాదు ఏం కాదు. వాడు ఏంటంటే ఈ మధ్య కాలంలో వచ్చిన డబ్బులే అవన్నీ. రిచ్ అయిన వాడి బిహేవియర్ అలా ఉంటుందా అమ్మ? కొంచెం ఆలోచనతో మనం వేయాలి. ఈ మధ్య వచ్చాయి డబ్బులు, చాలా మంది ఇచ్చారు, దానికి ఏకీభవిస్తున్నాం. కానీ అనుకున్న స్థితిగతిలో లేడు. ఆయన ఏమనుకుంటాడంటే ఈ ఒళ్ళు పొగరు మాటలన్నీ ఇప్పుడు ఆ డబ్బులు ఉన్నాయనే బాగా గుర్తుంచారా? కానీ చట్టం లేదా అమ్మా ఇక్కడ? చట్టానికి అందరు చుట్టాలే కదా. ఇప్పుడు మనం చెప్పింది కూడా న్యాయపరంగా పోవాలని కదమ్మా. ఇప్పుడు చెప్పండి అంటే అఘోరాల అఖాడాల నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ అయింది కాబట్టి ఆయన మొత్తం భారతదేశం మొత్తంలో అఘోరా అని చెప్పుకోవడానికి అర్హత లేదమ్మా. కాబట్టి అంటే మీరు కూడా మాట్లాడిన విషయాల్లో విత్ ప్రూఫ్ మాట్లాడితేనే శ్రీనివాస్ విత్ ప్రూఫ్ రావాలి. ఒక్క ప్రూఫ్ కూడా వదలలేడు కదమ్మా ఇంతవరకు. వారం నుంచి అయితే ఈ అమ్మాయి గురించి నడుస్తుంది డిస్కషన్, ఎవరు రాధిక గురించి. మరి ఒక్క ప్రూఫ్ అన్న వదిలేండి అమ్మ. మేము ఇది కాదు, మేము అదని. ప్రభుత్వ అధికారులు ఫోన్లు చేస్తే నీ ఫోన్లు ఎందుకు స్విచ్ ఆఫ్ ఉన్నాయి, 6 ఫోన్లు మెయింటైన్ చేస్తున్నారని చెప్పి ఈ అమ్మాయి చెప్పింది. స్విచ్ ఆఫ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది? నిన్న నైట్ పోలీస్ స్టేషన్ నుంచి మోకిలా దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫోన్లే కలవస్తలేవు అంటే ఫోన్ పోలీస్ అధికారులు కూడా ట్రై చేస్తున్నారు కదా. మరి నువ్వు సనాతన ధర్మాన్ని కాపాడిన వాడివైతే ప్రాణానికే త్యాగం అన్నప్పుడు నువ్వు నలుగురిలో వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? ఈ విషయాలు కావాలమ్మా.